దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు ట్యూస్డే 8th జూలై 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరిట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 126వ అధ్యాయము 3వ వచనము, సామ్ నంబర్ 126 and verse 3. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నారు. దానివల్ల మనము ఏమైతిమి అని రాయబడిందండి? సంతోషభరితులమైతిమి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని ప్రజలు ఇస్తున్న సాక్ష్యము దేవుని గురించి. Let me read this in English. The Lord hath done great things for us, whereof we are glad. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప దేవుడు గనుక ఆయన గొప్ప కార్యములు చేస్తున్నాడు. ఒకవేళ నీ జీవితంలో దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన గొప్పతనములోనికి నువ్వు ఇంకా అడుగు పెట్టలేదేమో, కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్ను గొప్పగా చూడాలని అనే ఉద్దేశము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎడల ఆయనకున్న ఉద్దేశములు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. దేవుని ఉద్దేశాలు మన జీవితంలో మనము అడుగంటుకు అలాగా బాటంలోకి వెళ్ళిపోవాలని కాదు, మనం పడిపోవాలని కాదు, నష్టపోవాలని కాదు, మనం చేయిందంతా సఫలం అవ్వాలని దేవుని ఉద్దేశము. మన ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లాలని దేవుని యొక్క కోరిక. కనుక ఇక్కడ దేవుని ప్రజలు వారు శ్రమలో నుంచి బయటకు వచ్చినప్పుడు, చెరలో నుంచి బయటకు వచ్చినప్పుడు, సియోనుకు వచ్చినప్పుడు వారు పలుకుతున్న మాట, యెహోవా మన కొరకు గొప్ప కార్యమును చేశాను. మేబీ యూ ఆర్ వెయిటింగ్ ఫర్ గ్రేట్ థింగ్స్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. మీ పిల్లల జీవితంలో గొప్పతనాన్ని, మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో యూ వాంట్ టు సీ గ్రేట్ థింగ్స్. జస్ట్ బిలీవ్ దిస్ వర్డ్. ఈ మాటను, ఈ వాగ్దానాన్ని, ఈ వాక్యమును, ఈ సాక్ష్యాన్ని నువ్వు నమ్ము. ఇఫ్ ఓన్లీ యూ కెన్ ఈట్ దిస్ విట్నెస్, ఈ సాక్ష్యమును, ఈ మాటను నువ్వు భుజిస్తే నీ జీవితంలో గొప్పతనాన్ని చూస్తావు. దేవుడు మనకిస్తున్న గొప్పతనం ఎటువంటి తెలుసండి? నీ శక్తికి మించినది. అందుకే కీర్తనకారుడు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి నన్ను ఎక్కించము, నేను ఎక్కలేనంత. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. సో వెన్ యూ విల్ బి రియలీ గ్లాడ్ వెన్ గాడ్ హెస్ గట్ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడు నిజమైన సంతోషం దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేసినప్పుడు నీవు నమ్మాలి. ఇట్ ఈస్ గాడ్స్ డిజైర్. దేవుడు గొప్పవాడండి. దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన పిల్లలను మనము గొప్పగా ఉండాలని ఆశపడేవాడు. కేవలము ఎక్కడ అడ్డుందంటే నేను నమ్మడంలోనే అడ్డుంది. మనం ఏం నమ్ముతున్నామండి? మనకి డిగ్రీలు ఉండాలి, మనం ఏం నమ్ముతున్నాము? మనకి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మనం ఏం నమ్ముతున్నాం? మనకి టాలెంట్ ఉండాలి అని నమ్ముతున్నాం. లేదండి, దేవుడు ఉంటే చాలని నమ్మితే చాలు. దేవుడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. హిందీ में पढ़ेंगे भजन संहिता 126 और 3rd वचन पढ़ रहे हैं. यहोवा ने हमारे साथ बड़े बड़े काम किए हैं और इससे हम आनंदित हैं. आनंदित, बड़े बड़े काम से हम क्या हो गए? ఆనందిత हो गए. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏ యుగంలోనికి, దేవుని యొక్క క్యాలెండర్లో ఏ సమయంలోనికి ఎంటర్ అయ్యాము తెలుసండి? దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు. ఎందుకంటే తర్వాత వచనంలో రాయబడింది, అన్యజనులు ఈ సాక్ష్యాన్ని పలుకుతారని రాయబడ్డాది. ఫర్ ఇట్ ఇస్ రిటన్,
అన్యజనులు దేవుడు వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని వారు సాక్ష్యాన్ని పలుకుతారు. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇట్స్ టైమ్ నౌ that God wants to do great things in your ministry, in your job, in your business, in your life, in your family, in your children, in your investment. నీ యొక్క పెట్టుబడిలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ పిల్లల జీవితంలో, నీ పరిచయ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయాలని తలంచి ఉన్నాడు. ఎందుకంటే ఆయన పూర్వం నుంచి కూడా ఆయన ప్రజల జీవితంలో గొప్ప కార్యములు చేసినవాడు. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ గ్రేట్నెస్. గొప్పతనం కొరకు నేను సిద్ధపడము. ఎలా సిద్ధపడాలి? నమ్మడమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ గొప్పతనము కొరకు నాయన, నీవిచ్చే గొప్పతనము కొరకు నాయన కనిపెడుతునుగా నీవు ఆశీర్వదించినందుకు స్తోత్రములు. అనారోగ్యం వారందరినీ ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంను దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో నాయన ఒక గొప్ప కార్యం కొరకు స్తోత్రం నాయన. మంచి జాబ్స్తో నీ బిడలు నాయన ఏదైతే నాయన ఇంకా జరగదు, ఇంకా రాదు అని ఫిక్స్ అయి ఉన్నారో నాయన, వారి యొక్క ఆలోచన, వారి యొక్క నెగిటివ్ ఆలోచనను క్యాన్సిల్ చేస్తున్నాను తండ్రి. మంచి ఉద్యోగంలో నీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం. గొప్ప ఉద్యోగంలో నువ్వు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేస్తున్న వారందరినీ దీవించండి అయ్యా. వారి బిజినెస్లో ఉన్న ప్రతి నష్టం నుంచి విడిపించండి అయ్యా. వారి పెట్టుబడికి భద్రతను ప్రకటిస్తున్నాను, సహాయం చేయండి. చదువుకుంటున్న వారందరి కొరకు, స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో చదువుకుంటున్న వారు, కొత్త అడ్మిషన్ తీసుకున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి చదువులో గొప్ప కార్యము చేసినందుకు స్తోత్రం. వారి చదువుల్లో గొప్పతనాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఏ విషయంలో నీ బిడ్డలు చింతించుక, వారి చదువుల్లో గొప్పతనాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి తండ్రి, వారి జీవితంలో గొప్పతనానికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఏ వాగ్దానం ఇచ్చావో ఆ వాగ్దానముతో వారి నాయన తండ్రి జీవితంలో వారి నాయన గిఫ్ట్స్, నువ్వు ఇచ్చే గిఫ్ట్స్లో గొప్పతనాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ దయా కిరీటం ధరింపజేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధింపజేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినాను. దేశాన్ని రక్షించినందుకు స్తోత్రం నాయన. దేవ, ఇజ్రాయెల్ దేశం, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవా, వారి జీవితంలో, ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో, ఆ దేశంలో గొప్ప కార్యం కొరకు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధ క్షమించము. మమ్మల్ని శోధుల తెగ తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.